పెట్టుకోవద్దు. ఇది మా రిక్వెస్ట్. ఒక విద్య చదువు ఉంటేనే మనం ఏదైనా ముందుకు వెళ్ళగలుగుతాం. ఇది మర్చిపోవద్దు. అందరూ పిల్లల్ని ఇంట్లోనే పెట్టుకుంటున్నారు చాలామంది. ఎడ్యుకేషన్ ఈజ్ మస్ట్. దేనికి అంటే డెవలప్మెంట్ కోసం. మనం బాగుపడాలి, మన సొసైటీ బాగుపడాలి, మన విద్యార్థులు, మన పిల్లలు మంచిగా ఉండాలి అంటే చదువు చాలా ఇంపార్టెంట్. దాని ప్రాముఖ్యతను గుర్తించి దయచేసి తల్లిదండ్రులు ఇంతమంది ముందు మాట్లాడే అవకాశం వచ్చింది. ధన్యవాదాలు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్న పెద్దలందరికీ. కాకపోతే దయచేసి మీ పిల్లల హెల్త్ జాగ్రత్తగా ఉండాలి. మీరు మంచి పొజిషన్లో మీ పిల్లల్ని తీసుకెళ్ళాలి అంటే కొంచెం చదువుని నెగ్లెక్ట్ చేయకండి. మూఢనమ్మకాలని పక్కన పెట్టి మంచి మంచి ఏంటంటే ముందుకు వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మేడం. తరతరాల నుండి కూడా ఆదివాసీలు పోరాటాలు చేస్తున్నట్టు వస్తున్నారు. బిర్సా ముండా, రామ్జీ గౌడ్, కొమరం భీమ్, గడ్డు దొర, మల్లు దొర, అదేవిధంగా సెడ్మకి బాపురావు, కొమరం సూరు, విడమరాము, సట్ల పోదిరి, మధ్య రామచందర్, ఇట్లా దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచవ్యాప్తంగా పోరాటాల ఫలితంగానే ఆ రోజు ఐక్యరాజ్య సమితి జెనీవాలో 1994లో మానవ హక్కుల నాయకులతోటి, మేధావులతోటి సమావేశం ఏర్పాటు చేసి ఆదివాసీల పోరాట దినోత్సవాన్ని సభ్య దేశాలు జరుపుకోవాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. అప్పటి నుండి కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో, గ్రామాల్లో అందరూ కూడా ఆదివాసీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున ప్రపంచ ఆదివాసీ పోరాట దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. కానీ ఇవాళ ఆ రోజు ఏదైతే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు చేసినటువంటి చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలనే ఇవాళ మన పాలకులు, భారత ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు మన మీద అణచివేత దాడి కొనసాగిస్తూ భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలను, హక్కులను, జీవులను, సంస్కృతి సాంప్రదాయాల మీద దాడి జరుగుతున్నది. ప్రధానంగా నేను చెప్పదలుచున్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాల వల్ల 170 పీసా కానీ 159, 163 అదేవిధంగా అనేక చట్టాలు, ఆ చట్టాలన్నిటి కూడా పాలకులు కాలరాస్తూ ఆదివాసులను అడవి నుండి వెళ్ళగొడుతున్నారు. టైగర్ జోన్లు, ఓపెన్ కాస్ట్లు, హరితహారం పేరు మీద వందలాది గ్రామాలను ఇవాళ కాల్ చేస్తున్నారు. అంటే ఇవాళ ఈ దేశము, ఈ భూమి, ఈ నీరు మనది. పుట్టుక నుండి మనం ఆదివాసులము దేశం, నీరు, జల్ జంగల్ జమీన్ కోసం పోరాడుతూ వస్తున్నాం. అయినా ఇప్పటికి మనకు జల్ జంగల్ జమీన్ పైన పూర్తి స్వేచ్ఛ కల్పించబడలేదు. జల్ జంగల్ జమీన్ నుండి మనను పాలకులు తరివేస్తున్నారు. ఇవాళ మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, మణిపూర్ కానీ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా ఆదివాసులు, ఇవాళ మణిపూర్, మూగా, నాగ ఆదివాసుల మీద కావచ్చు, ఇవాళ ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఆదివాసుల మీద కావచ్చు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఆదివాసుల మీద కావచ్చు, ఎక్కడైనా ప్రపంచంలో ఏ ఆదివాసి పైన అయినా దాడి అనేది ఒక అప్రకటిత ప్రజాస్వామ్యం అనేది కొనసాగుతూ వస్తున్నది. కాబట్టి తప్పకుండా మేము పాలకులకు విజ్ఞప్తి చేసేది ఒకటే, డిమాండ్ చేసేది ఒకటే, ఏదైతే భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలు, హక్కులు ఉన్నాయో వాటిని మీరు అమలు చేయండి. మా ఆదివాసీల అస్తిత్వాన్ని, మా సంస్కృతి సాంప్రదాయాలను, ఆదివాసీలను గౌరవించండి. లేకపోతే మరో పోరాటం అంటే మరో పద్దెలగడి పోరాటాలు కొనసాగించాలంటే అవసరం ఇవాళ మనకు ఉన్నది. కాబట్టి తప్పకుండా ఇవాళ స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికీ ఆదివాసీలకు ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, గ్రామాలకు రోడ్లు లేదు, కరెంటు లేదు, నీళ్లు లేదు. ఇప్పటికీ చెలిమిల నీళ్లు తాగుతున్నట్టు ఒక దౌర్భాగ్య పరిస్థితి మనకు కొనసాగుతున్నది. మన ఆదివాసీ విద్యార్థులు ఇవాళకు స్కూళ్ళు లేవు, స్కూల్ ఉంటే టీచర్లు లేవు, టీచర్ ఉంటే స్కూల్స్ లేవు, రోడ్లు లేవు. రోడ్లు లేని మూలంగా ఆదివాసీ అమ్మలు ఇవాళ మార్గ మధ్యంలో, ప్రసవ సమయంలో మార్గ మధ్యంలో చనిపోతున్నారు. బ్రిడ్జీలు లేవు. అటవీ హక్కుల చట్టం ఇవాళ 2006 ఉన్నది, అది గాలికి ఇవాళ అది అమలైతే లేదు. అటవీ హక్కుల చట్టం ప్రకారంగా 2005 ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలి.
కానీ వల్ల ఎవరికి హక్కుపత్రాలు లేవు. గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంతమందికి హక్కుపత్రాలు ఇచ్చింది, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంతమందికి ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1,00,000 మంది వాళ్ళ దరఖాస్తులు పెట్టుకొని ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, డిమాండ్ చేసేది ఒకటే, ఎవరైతే ఆదివాసులు సాగు చేస్తున్నారో వాళ్ళందరికీ మీరు హక్కుపత్రాలు ఇవ్వండి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కానీ మండల కేంద్రాల్లో కానీ నివసిస్తున్నటువంటి ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న ఆదివాసులకు పట్టాలు ఇవ్వండి. కరెంటు, విద్య, నీరు, వైద్య సౌకర్యాలు కల్పించండి. అదేవిధంగా జీవో నంబర్ 3ను అమలు చేయండి. అదేవిధంగా 370ని రద్దు చేయండి. 370ని జీవో నంబర్ 370ని రద్దు చేయండి. అదేవిధంగా 5th షెడ్యూల్ ప్రాంతంలో 29 ఏవైతే శాఖలు ఉన్నాయో ఆ శాఖలకు ఆ జీవోలను చట్టం చేసి ఆదివాసీ యువకులకు ఉద్యోగాలు కల్పించండి. అదేవిధంగా ఈ మధ్యనే భారీ వర్షాలు వచ్చినాయి. ఆ భారీ వర్షాల మూలంగా నష్టపోయినటువంటి రైతులందరికీ నష్టపరిహారం చెల్లించండి. తర్వాత ఇవాళ మొన్ననే సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానము తీర్పునివ్వడం జరిగింది. ఆ తీర్పును సమర్థిస్తూ, అంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మేము సమర్థిస్తున్నాం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ వర్గీకరణ చేర్చుకోవన్నది. కానీ ఆ రోజు ఎంఆర్పిఎస్ అంటే మాదిగా పోరాట రిజర్వేషన్ పోరాట సమితి ఒక మహాతర పోరాటాన్ని కొనసాగింది. ఆ పోరాటాల ఫలితంగా వాళ్ళు ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పేసి అదొక శుభ పరిణామం. కానీ మనకు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మనకు లంబాడా అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు విద్య, ఉద్యోగ, ఉపాధి, అభివృద్ధి, సంక్షేమ పథకాలు వాళ్ళని తీసుకుపోతున్నారు. 342 ఆర్టికల్లో వీళ్ళు లంబాడాలు లేరని చెప్పేసి మనం సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది. ఆ కేసు కొట్టేసిన తర్వాతనే ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ విషయం గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మాట్లాడాలి. నేను స్పష్టంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుదెబ్బ నుండి డిమాండ్ చేసేది ఒకటి, తెలంగాణ రాష్ట్రానికి విజ్ఞప్తి చేసేది ఒకటే. 342 ఆర్టికల్లో లంబాడాలు లేనప్పుడు మీరు ఎస్టీ రిజర్వేషన్ ఇక్కడ ఎట్లా కొనసాగిస్తారు? కాబట్టి ఫస్ట్ వాళ్ళని ఎస్టీ జాబితా నుండి తొలగించండి. తొలగించిన తర్వాతనే ఎస్టీ వర్గీకరణను మీరు చేపట్టండి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలు సతమతమవుతున్నప్పటికీ కూడా పాలకులు తమ స్వంత రాజకీయ ప్రయోజనాల కోసమే వాళ్ళు ఆదివాసులను ఓటు బ్యాంకు రాజకీయాలుగా వాడుకుంటూ వస్తున్నారు. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా గ్రహించవలసిన అవసరం ఉన్నది. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక ప్రకటిత పాలన కొనసాగుతున్నది. కాబట్టి తప్పకుండా ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసేవ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ చట్టాలను మీరు గౌరవించండి, పేసా చట్టాన్ని గౌరవించండి, 170ని అమలు చేయండి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ నిరుద్యోగ సమస్య ఉన్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇవాళ ఆదివాసీ యువకులు డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు, బీఎడ్లు చేసి ఇవాళ రోడ్ల మీద తిరుగుతూ ఒక దౌర్భాగ్య పరిస్థితి కొనసాగుతున్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్పెషల్ డిఎస్సీని వేసి మీరు వెంటనే ఆదివాసీ యువకుల చేత ఒక ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. ఆ రోజు 1987లో అప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఎట్లయితే 1000 పోస్టులు తీసుకొచ్చేది, 275 జీవోలు తీసుకొచ్చి 1000 పోస్టులు ఎట్లయితే కేటాయించిందో, ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, స్పెషల్ డిఎస్సీ వేసి ఆదివాసీ యువకులను మీరు కాపాడండి. ఆదివాసీ ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంలు, జిఎన్ఎంలు లేరు. ఆదివాసీ పిల్లలకి అక్కడ ఒక్కొక్క హాస్టల్లో 100,000 మంది ఉన్నారు, కానీ అక్కడ డాక్టర్ లేడు, ఏఎన్ఎం లేదు, జిఎంఎం లేదు. అక్కడ మా ఆదివాసీ అమ్మాయిలు, ఆదివాసీ అబ్బాయిలు చనిపోతున్నారు. చనిపోయినప్పటికీ కూడా పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వివరిస్తూ వస్తున్నాయి. కాబట్టి జిల్లా ఉన్నతాధికారులకు, కలెక్టర్లకు, ఎస్పీలకు, పీఓలకు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇప్పటికైనా మీరు మేలుకొని ఆదివాసీల అస్తిత్వాన్ని మీరు కాపాడండి, ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాలని చెప్పేసి మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఆ రోజు కొమరం భీము జల్ జంగల్ జమీన్ కోసమే పోరాడండి. ఇప్పుడు కూడా మనం చూడండి 40-60 సంవత్సరాలు గడుస్తున్నది. ఇప్పటికి మనం ఆదివాసీలకు జల్ జంగల్ జమీన్ కోసం పోరాడుతున్నాం. అంటే ఆ రోజు 48 ప్రాంతంలో జల్ జంగల్ జమీన్ కోసం పోరాడితే ఈరోజు 2024 కూడా జల్ జంగల్ జమీన్ కోసం పోరాడుతున్నాం.
మనకు హక్కు కల్పించలేడు. రాజ్యాంగంలో కల్పించిన చట్టాలు కూడా మనకు బాట వేయలేకపోతున్నాయి. కాబట్టి మనమందరం కూడా ఆదివాసులము మరో పోరాటాలకు సిద్ధం కావాలి. పోరాటం వల్లనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొద్దాం. మన హక్కులను, మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను కాపాడుతాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక వందలాది మంది ఆదివాసీ మహిళల మీద దాడులు జరిగినాయి. ఇవాళ మనకు దోషంలో కుడి మీద జంగుబాయి, పసుపుల కానీ, అదేవిధంగా ఏరేమేరులో జుమునగ రేణుక కావచ్చు, ఇట్లా ఆదివాసీల మీద, ఆదివాసీ మహిళల మీద దాడులు జరుగుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకుంటలేదు. కాబట్టి తప్పకుండా పట్టించుకోవాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వాలపై, అధికారులకు ఉన్నది. కానీ ఈ ఏవి కూడా పట్టించుకోకుండా నిమ్మకు నిరుతున్నగా వివరిస్తూ వస్తూ ఇవాళ మన ఇంట్లో ఒక ఓటు బ్యాంకు రాజకీయాలుగానే వాడుకుంటున్నాయి. కాబట్టి ఇంకోసారి మేము విజ్ఞప్తి చేసేది తెలంగాణ రాష్ట్రంలో ఒకటే, ఇవాళ స్థానిక సంస్థల్లో వస్తున్నాయి. ఇలా అన్ని రాజకీయ పార్టీలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు అన్ని రాజకీయ పార్టీలు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆదివాసీ యువకులకు అవకాశాలు కల్పించండి అని చెప్పేసి మరొకసారి అన్ని రాజకీయ పార్టీలకు మేము అభ్యర్థిస్తున్నాం. ఇవాళ మేము ఇక్కడ తెలంగాణ పిఎన్జి తోడుదెబ్బ ఉపాధ్యక్షులు వైకా సంజయ్ గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. మీ సమస్యల పైన ఏ అవసరం ఉన్నా, ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను ఖచ్చితంగా వ్యక్తిగతంగా మీ అందరికి అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మన నాయకులు దాదాపు 20 ఏళ్ల కింద మన ఆదిలాబాద్ 76 సర్వే నంబర్ దగ్గర
కొమరంభీం కాలనీ అని చెప్పి అప్పటి నాయకులు ఏర్పాటు చేసిండ్రు. మరి అప్పుడు వచ్చినటువంటి ఒక కలెక్టర్ దాదాపు 10 సంవత్సరాలు మనోళ్ళందరూ నివాసం ఏర్పాటు చేసుకున్న తర్వాత అప్పుడు ఆ కాలనీలంతా తీసేసిండ్రు. నేను అడగదలుచుకున్నా, అప్పుడు ఉన్నటువంటి నాయకులు మాలాగానే దమ్మున్న నాయకులుగా వ్యవహరిస్తే అప్పుడు ఆ కాలనీ నేర్చుకున్నా అని చెప్పి నేను ఈరోజు అడగదలుచుకున్నా. నేను అదేవిధంగా మీ అందరికీ నేను ఒక్క మాట ఇస్తున్నా, మరి అప్పుడు ఏ నాయకులు ఉండేనో ఆ నాయకులు మరి మన కాలనీ లేకుండా ఎందుకు చూసినా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మాత్రం మీ అందరికీ చెప్తున్నా, కొమరంభీం కాలనీ ఇప్పుడు ఏదైతే మన వాళ్ళందరూ గుడిసెలు చేసుకున్నారు కదా, వాళ్ళందరికీ పట్టా స్థలాలుగా అవి ఏర్పడే వరకు నేను ఖచ్చితంగా మీ తోడుంటానని చెప్పి తెలియజేసుకుంటాను. అదేవిధంగా మన నాయకులందరికీ నేను ఒక చిన్న విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన నాయకత్వం మన తుడుందెబ్బ ఆధ్వర్యంలో జరుగుతున్నది. మరి మన తుడుందెబ్బ ఆధ్వర్యంలో జరుగుతున్నప్పుడు మన సంఘంలో నాయకత్వాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి మిగతా కొందరు నాయకులు చూస్తూ ఉంటారు. దీన్ని అందరు గమనించి మన నాయకులు కానీ లేకపోతే మన సంఘం ప్రతినిధులందరూ కానీ ఒకే దాటిపై నడవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా కొమరంభీం కాలనీ వాసులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిశ్చింతంగా ఉండండి. పోరాటం చేయాల్సి వచ్చినప్పుడు మనం అందరం కలిసి పోరాటం చేద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీ ప్రతి పోరాటంలో పాయల్ శరత్ బండి అనే వ్యక్తి మీ తోడుకుని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మన సంఘం నాయకులు మన పోరాటాలు మన ఉద్యమాలతో పాటు గ్రామాలలో ఉన్నటువంటి మన యువకులకు చైతన్యపరచాలా, వాళ్ళకి ఏదైనా నైపుణ్యంతో కూడినటువంటి శిక్షణ ఇప్పించి వాళ్ళ ఉపాధికి మనం అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు అనంటే మన గ్రామాలలో అయితే టీచర్ అవుతాడు, కాకపోతే ఏమి కాదు ఊరినే ఉంటాడు, వ్యవసాయం చేసుకుంటూనే ఉంటాడు. వాస్తవమా కాదా? మనము ఒకటే డ్యూటీ పైన బాగా మందికి జీతాలు రావు. మనకి ఏదైనా ఏసీ మెకానిక్ రిపేర్ మనం నేర్చుకుంటే మనకు బయట 25,000 రూపాయలు 30,000 రూపాయలు జీతం వస్తుంది. మనం ఏదైనా శిక్షణ నేర్చుకుంటే దానికి తగ్గట్టు మనకి ఏదైనా ఉపాధి దొరుకుతుంది. కాబట్టి మన సంఘం నాయకులకు నేను ఇదొక విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నా. మనం గ్రామాలలో వెళ్ళినప్పుడు మన యువకులు ఎప్పుడైనా కలిసినప్పుడు ఏం చేస్తున్నారో భయ్ మీరు అని చెప్పి వాళ్ళని అడిగి వాళ్ళు ఖాళీ ఉండకుండా దుబారా తిరగకుండా వాళ్ళకి ఏదైనా శిక్షణ ఇప్పించి వాళ్ళకి తగ్గట్టు ఉపాధిని ఇప్పించాలని చెప్పి వాళ్ళని మోటివేషన్ చేయాలని చెప్పి మన సంఘం నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకొక విషయం, మన సంఘం నాయకులు ఇదే విధంగా మన ఏదైతే మన వీరులు కొమరంభీం కానీ అదేవిధంగా రామ్జీ రోడ్డు గారు కానీ కొండం సూర్య గారు కానీ ఇటువంటి నాయకుల ఆదర్శంగా మన ఉద్యమాలు జరుగుతున్నప్పుడు కొన్ని సందర్భాలు ఇప్పుడు ఏ ఒక్క రాజకీయ పార్టీని నేను విమర్శిస్తలేను. ప్రతి ఒక్క పార్టీలో అన్ని తరహా రాజకీయ నాయకులు ఉంటారు. కానీ మన సంఘాన్ని అంటే వాళ్ళ రాజకీయానికి ఉపయోగించకుండా మనం చాలా జాగ్రత్త పడాలని చెప్పి నేను మన తుడుందెబ్బ నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన తుడుందెబ్బ నాయకులపై నాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నది. ఈ ఏదైనా ఉద్యమాన్ని మొదట పెడితే ఖచ్చితంగా చివరిగా పోరాడతారని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉన్నది. అయినా మన సంఘాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చాలా మంది రాజకీయ నాయకులు కుట్రలు అందుతారు. మనం ఎప్పుడన్నా కానీ జర హుషారు ఉండాలా. అదేవిధంగా చివరిగా మీకు ఇంకో మాట చెప్పదలుచుకున్నాం, మన కొమరంభీం కాలనీ అదేవిధంగా అక్కడ ఉంటుంది. ఇంకొక మన ఎస్టీ మన ఏదైతే గృహాలు లేనోళ్ళు స్థలాలు లేనోళ్ళు ఉన్నారో వారి కోసం ఇంకొక కాలనీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. నాకు మన గిరిజనుల పైన ముఖ్యంగా ఎందుకు ఇంత అభిమానం అని అంటే మా కష్టకాలంలో మా ఎంబడికి ఎవరు మేమున్నా మీరు ముందరు అని చెప్పి మాకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి జాతి మన గిరిజన జాతి. అదేవిధంగా దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి మన హిందూ సాంప్రదాయాన్ని ఒక కలిసి మన సంస్కృతిని కాపాడుతున్నటువంటి జాతి గిరిజన జాతి. కాబట్టి మీరందరూ అంటే నాకు అభిమానం. అదే ఉద్దేశంతో నేను జంగుబాయి దగ్గర మొక్కుకున్న తర్వాత నాకు కూతురు పుట్టింది. నేను అదే కారణంగా నా కూతురు పేరు జంగుబాయిని ముందుగా పెట్టుకున్నా. మీ అందరి ఆశీర్వాదం ఎప్పుడు నాపై ఉండాలని చెప్పి కోరుతూ జై ఆదివాసీ, జై ఆదివాసీ. సాధించుకున్నదే ఉన్నది. మనకు ఏ పార్టీలైనా కానీ ఎవరైనా కానీ మనకు ఎలక్షన్
చేస్తాం అని ఎన్నో వాగ్దానాలు చేస్తారు, చెప్తారు. కానీ అవి మన దగ్గర వరకు ఏవి కూడా రావు. అందుకే మనం ఆదివాసులం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ఉంటేనే మన సమస్యలు అనేది మనం సాధించుకుంటామనేది నేను మీ అందరికీ వినవించుకుంటున్నా. ఇప్పుడు మన ఉమ్రంభీం కాలనీ గురించి కూడా అందరు మాట్లాడారు. ఆ విషయంలో కూడా చాలామంది దత్తంలో వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడిండు. అదే విషయం కోసం నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నా. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఉండి దాన్ని సాధించుకుందాం, సాధించి తీరుదాం. అప్పుడే మన ఆదివాసుల ఐక్యత అనేది మనకు ఏర్పడుతుంది. మీరు సాధిస్తారనేది కూడా నేను కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తున్నా. మీ అందరికీ ధన్యవాదాలు. భారీ మంత్రులు కేంద్ర ప్రభుత్వమాయి రాష్ట్ర ప్రభుత్వమాయి ఇందు మొత్తం ఆదివాసీ ప్రపంచం ఉండగానే బంద్కియాన అదే లాసి మా మహిళా సంఘంలో మనం డిమాండ్ చేసేది మనతో బదగిరి రాష్ట్రమాయి బదగిరి కేంద్రమాయి మా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం మాకుంది దినం కేటాయించానా సంతి బంద్కియాన సారా బంద్కియాన స్కూల్ బంద్కియాన సంధి బంద్ ಮಾಡಾನ ఆఫీస్కు అదే లాసి చుడూర్సి कई देने झंडा पियाबा कई देने झंडा पियाबा निम्मे संधीरयुंदी यामे बा कई देने झंडा पियाबा कई देने झंडा पियाबा निम्मे संधीरयुंदी याम्बा संधीर क्रामरा चुडूसी उर्ता भक्ति बाई ಇದು ನಿಮ್ಮೆರಡು ಬತ್ತಯ್ಯ ಅನ್ಕೊಂಡಾಡು ಹುಲ್ಗಿ ನಾನು ಬೇಸ್ತಾರೆ ನಾವು ಬತ್ತಲ್ಲ నాకు జలసి ಹೊಡಪಲ್ వేలేనే మన అంత బతి కమికి సిగమంతం ఆత్మారాం దాదాలు చాలా కళాకారుడు హానే నా వర్గిరి కానీ కళాకారు నన్గిరి కళాకారు కాబట్టి ఆత్మారాం దాదా కళదగా మిగిల్సి సంజకమంత కాబట్టి చూసి కాబట్టి మనం డబ్బు ముఖ్యరాశి ఐక్యతతో వారు